గురువారం మహాత్మా జ్యోతిబా ఫులే 134వ జయంతి ఉత్సవాలను నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ మాట్లాడారు. గురువారం మహాత్మా జ్యోతిబా ఫులే 134వ జయంతి ఉత్సవాలను నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్లో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చక్రహరి రామరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ మహాత్ముల ఆశయాలను సాధించుటకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. సమాజంలో ఇప్పటికీ అసమానతలు కొనసాగుతున్నాయని, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు దక్కడం లేదని అన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే బీసీ కులగణను పకడ్బందీగా చేయాలని, దాన్ని కంప్యూటరీకరణ పకడ్బందీగా చేసి ప్రతి ఒక్కరూ తమ స్టేటస్ను తీసుకునే విధంగా సాఫ్ట్వేర్ను డెవలప్ చేయాలని కోరారు. కులగణన అనంతరం జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు కల్పించాలని మరియు విద్యా ఉపాధి రంగాలలో రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు. బీసీ కార్పొరేషన్ను జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించాలని, ఫెడరేషన్లకు పాలక మండలాలకు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మహాత్మా జ్యోతిబా ఫులే మరియు సావిత్రిబాయి ఫులే జయంతి వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు కంది సూర్యనారాయణ, కార్యనిర్వహణ అధ్యక్షులు కాసోజు విశ్వనాథం, కోశాధికారి నల్ల సోమ మల్లన్న, సీనియర్ ఉపాధ్యక్షులు కేశబోయిన శంకర్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు నకరకంటి కాశయ్య గౌడ్, ఉపాధ్యక్షులు వాసుదేవుల వెంకట నరసయ్య, ఉద్యోగ సంఘాల కోశాధికారి వాడపల్లి సాయిబాబా, సెక్రటరీ జిల్లా ఆదినారాయణ, ఉపాధ్యక్షులు చిక్కుల రాములు, యువజన సంఘం అధ్యక్షులు చొల్లెటి రమేష్, కార్యదర్శి శిఖలంబపట్ల బజరంగ్, సామాజిక ఉద్యమకారులు చొల్లెటి ప్రభాకర్, బొమ్మరబోయిన కేశవులు, ఓడపల్లి మధు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. సామాజిక విప్లవ రథసారథి మహాత్మా జ్యోతిబా ఫులే వర్ధంతి సందర్భంగా జోహార్లు అర్పిస్తూ మరి ఆయన బాటలో రాజ్యాధికారం కొరకు మనం అంతా సమాయత్తం కావాలని నేను కోరుతున్నాను. చొల్లెటి ప్రభాకర్, ఐఏఎస్ రిటైర్డ్. 134వ వర్ధంతి ఉత్సవాలను మహాత్మా జ్యోతిబా ఫులే వర్ధంతి ఉత్సవాలను నల్గొండ పట్టణంలో జరుపుతున్నాము. ఈ కార్యక్రమాన్ని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము. మహాత్ముడు జ్యోతిబా ఫులే గారు ఆ రోజు ఉన్నటువంటి సామాజిక అసమానతల పైన పనిచేయడం జరిగింది. అతడు గొప్ప సంఘ సంస్కర్త. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలపైన ఆయనే ఉద్యమం చేసేసి వాటిని రూపొందడం కోసం పనిచేయనటువంటి మహానుభావుడు. అతని భార్య కూడా సమాజం కోసం పనిచేయడం ఉంది. వారి ఈ వర్ధంతి సందర్భంగా ఈరోజు నేను ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాను. సమగ్ర కులగణన జరుగుతూ ఉంది. ఆ సమగ్ర కులగణనను పకడ్బందీగా నిర్వహించాలి. తీసుకొస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్లో కంప్యూటరీకరణ కూడా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జనాభా దామాషా ప్రకారంగా ఎంత జనాభా అయితే వస్తుందో అంత రిజర్వేషన్లను స్థానిక సంస్థలతో పాటుగా వచ్చేటువంటి విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా బీసీల కోసం మనం చట్టసభలో రిజర్వేషన్ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. రైటా మహాత్మా జ్యోతిబా ఫులే 134వ వర్ధంతి సందర్భంగా పెద్ద గడియారం సెంటర్లోని మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహానికి పూలావిష్కరణ చేసుకు వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారి ఆశయాలను సాధించడం కొరకు బీసీలందరూ ఐక్యంగా ఉండి వారి యొక్క ఆశయాలు సాధించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా కులగణన చేస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మా కులగణన చేసిన వెన్నటే 42% బీసీ రిజర్వేషన్ మాకు ప్రకటించాలి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారిని కోరుతున్నాం ఏంటంటే చట్టసభల్లో బీసీల వాటాకు 42%
రిజర్వేషన్ ఇప్పించాలని. వారికి విద్య అనేది నిశ్చయించబడ్డది. ఆ రోజుల్లో మరి మహిళలు కూడా విద్య నిశ్చయించబడి ఆ రోజుల్లో మరి అందరికీ విద్య అనేది వారు మరి జరపడం జరిగింది. మరి వారి మూలంగా ఈ భారతదేశంలో సామాజిక విప్లవం వచ్చి మరి భారతదేశంలో మరి అభివృద్ధి చెందడం జరిగింది. అదేవిధంగా మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా సమగ్ర కులగణన జరిగిందో మరి కేంద్ర ప్రభుత్వం కూడా సమగ్ర కులగణన జరపవలసిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము.